అప్పుడు వాసవిమాత జయంతి సందర్భంగా ఈరోజు జగిత్యాల వైశ్య కుల బాంధవులు, అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, మాతలు, అక్క చెల్లెలు, పెద్దలు వాసవి మాతను పోచమ్మ గుడి వద్ద నుండి కూడా పల్లకీలో మోస్తూ వాసవి మాత ఆలయానికి తీసుకెళ్తున్న సందర్భంలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చే సందర్భంలో ఆహ్వానికి సహాయించిన అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాసవి మాత ఆలయం జగిత్యాల నడిబొడ్డున ఉన్నది. వైశ్యుల ఆరాధ్య దైవం. మరి వైశ్యులతోటి నాకున్న అనుబంధం, నేను కూడా గడియారక్కడ పుట్టి పెరగడంతో కొన్ని వందల సార్లు చిన్నప్పుడు సర్దార్ సత్రంగా పేరున్న అక్కడికి కావచ్చు, తర్వాత వైశ్య భవనంగా వాసవి మాత ఆలయానికి వెళ్ళడం, వాసవి మాతను దర్శించుకోవడం, ఎన్నోసార్లు 10 సార్లు పూజా కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈరోజు ప్రత్యేకంగా సంతోషించదగ్గ విషయం, నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో వైశ్య నాయకురాలైన కాల్వ సుజాత గారు, మిగతా వైశ్య కుల బాంధవులు, నాయకులు వారందరి సూచన మేరకు ప్రజల్లో నిరంతరం ఉండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వాసవి మాత జయంతిని ప్రభుత్వం అధికారికంగా జరపడం హర్షణీయం. మొదటి నుంచి కూడా చూస్తూ ఉంటాం, వైశ్యులు వ్యాపారాలు చేసుకుంటూ నిరంతరం ఎన్నో సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఏ ఒక్క టెంపుల్కి పోయినా కానీ ఎవరు కూడా ఆకలితో ఉండకుండా అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు కొండగట్టు పోవచ్చు, వేములవాడ పోవచ్చు, కాశీ విశ్వేశ్వరం దగ్గర పోయినా కానీ అక్కడ ఉంటాయి. ఆ బాగా జ్ఞాపకం ఉన్నది, చిన్నప్పుడు మేడిపల్లి కాడ వయసులు ఉంటుండే, మా నాన్నకి బాగా దగ్గర తీసుకొని కాశీ కూడా తీసుకుపోయారు అక్కడ. అంటే అట్లా ప్రతి చోట. అదేవిధంగా విద్యా వైద్యంలో కావచ్చు, ఏ సేవా కార్యక్రమం చూసినా కానీ మా రోటరీ క్లబ్ అనండి, లయన్స్ క్లబ్ అనండి, వాసవి క్లబ్ ఈ రకంగా ఏర్పాటు చేసి వైశ్యులు నిరంతర సేవా కార్యక్రమం ఉంటారు. ఈరోజు మన వైశ్య భవనం కూడా అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు. దాంట్లో నా భాగస్వామ్యం ప్రభుత్వ పక్షాన కావచ్చు, నేను నిరంతరం అందుబాటులో ఉండి ఎన్నో సంవత్సరాలు పర్మిషన్ రాకపోతే నాకు పర్మిషన్లు ఇప్పించి ఇవాళ మంచిగా బ్యాంకు కిడ్స్ మొదలు ఇవన్నీ వాస్తవి మాత ఆలయం కూడా పునర్నిర్మించుకుంటారు. ఆ సందర్భంలో నవీన్ గారు, కమిటీ సభ్యులు సీను మొన్న వచ్చి రాజు నాకు నిధులు కావాలన్నారు. తప్పకుండా ప్రభుత్వ పక్షాన కూడా ఆలయానికి కూడా నిధులు తప్పకుండా నిధులు ఇప్పిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా కలిసి పనిచేయడం కాక సన్నిహిత సంబంధం ఉన్నది. ఆయన కూడా నిధులు ఇస్తాం. మున్పడానికి రావు, ఎందుకంటే మున్పడానికి ఇస్తే అప్పులు ఎక్కువది. అటు అప్పులు కట్టుకుంటూ నిధులు కూడా ఉన్న దాంట్లో ఇచ్చే కార్యక్రమం తప్పకుండా
నాకు కొన్ని నిధులు ఇచ్చిండ్రు ఇలాంటి ఆలయాలకు ఇవ్వడానికి. మనం రామ మందిరానికి ఇచ్చినాం, అంతర్గాలు ఇచ్చినాం, మార్కెట్ గుడికి ఇచ్చినాం. వాసవి మాత ఆలయం కూడా తప్పకుండా నిధులు ఇస్తాం. మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి వైశ్య కుటుంబాల అందరి పక్షాన స్థానిక జైత్యాల శాసనసభ్యుడిగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే వాసవి మాత వైశ్యులను ఆరాధ్య దైవం గుర్తించి ఈరోజు అధికారికంగా చేస్తున్నారు. వాళ్ళ కలెక్టరేట్లో కూడా కార్యక్రమం ఉన్నది. ఇంకా ముందు ఇదే మొదటిసారి, వచ్చేసారి నుంచి ఇంకా గొప్పగా చేద్దాం. ఈరోజు నాకు వాస్తవానికి ఒక ముఖ్యమైన కార్యక్రమం హైదరాబాద్లో ఉన్నది. 11 గంటల వాళ్ళు అయినా కానీ వచ్చి పోతా అని చెప్పి వచ్చిన ఆహ్వానించిన అందరికీ శుభాకాంక్షలు. ఆ అమ్మవారి దయ అందరికీ ఉండాలని ఈరోజు కూడా మీరందరూ ఎట్లయితే ప్రార్థన చేస్తారో, హిందువులైన మనందరం ఎప్పుడొక్క మనమే మంచిగా ఉండాలని కోరుకోం. లోక సంస్థ సుఖినో బాగుందంటాం. అందరూ బాగుండాలి అని కోరుకునే ధర్మం మనది. ఆ ధర్మం ఇంకా నిరంతరం వర్ధిల్లాలని, అందరూ వాసవి మాత ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రార్థిస్తున్నాం. జై వాసవి.